హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అది కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీలలో మంచి సాలరీ ప్యాకేజీతో జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. మీరు ఏ డిగ్రీ పాస్ అయినా, అంటే మీరు బీటెక్ చేసినా కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయొచ్చు. సో మనకి ప్రముఖ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి సాఫ్ట్వేర్ జాబ్స్ కల్పించే విధంగా ఇక్కడ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీకు యావరేజ్గా 5 lakhs per annum ప్యాకేజీతో మీరు జాబ్స్ అయితే పొందొచ్చు అనమాట. మీకు ఈవెన్ కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి వెంటనే రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. కాస్త ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, జెన్పాక్ట్, అలాగే టెక్ మహీంద్రా, మనకి అలాగే డెలైట్, ఇలాంటి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలలో మీరు జాబ్ అనేది పొందేటువంటి అవకాశం అయితే వచ్చేస్తుంది. అది కూడా మనకి ప్రముఖ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ ఆపర్చునిటీ అనేది మీకు కల్పిస్తున్నారు. ఈ ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏంటి అంటే ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో ఉన్నటువంటి డేటా సైన్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఏఐతో మీకు ఇంటిగ్రేట్ చేసి ఈ కోర్స్ అనేది మీకు నేర్పించి జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి సాలరీ ప్యాకేజీతో మీరు లైఫ్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మీరు లైఫ్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. మీకు ఏఐతో ఇంటిగ్రేట్ చేసి మరి ఈ కోర్స్ అయితే అందిస్తున్నారు. మీకు లైవ్గా ఆన్లైన్లోనే వాళ్ళు క్లాసెస్ అనేవి చెప్తారు. అలాగే మీకు డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళ ప్లాట్ఫామ్లోనే మీకు రెగ్యులర్గా జాబ్ డ్రైవ్స్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇదే పోర్టల్ నుంచి జాబ్స్కి కూడా మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీకు ఇక డేటా సైన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ కోర్సులో భాగంగా సో మీకు 20 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ని కూడా మీకు చేయించడం అనేది జరుగుతుందన్నమాట, హ్యాండ్స్ ఆన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. అంతేకాకుండా మీకు కెరీర్ సర్వీసెస్లో భాగంగా రెజ్యూమే అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్, ప్లేస్మెంట్ సపోర్టు, ఈ విధంగా మీకు అన్ని రకాలుగా కూడా ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, సో ప్రజెంట్ మనకి డేటా సైన్స్కి సంబంధించి అవైలబుల్లో ఉన్నటువంటి ఈ జాబ్స్ అన్నీ కూడా సో మీరు డైరెక్ట్గా మీరు కోర్స్ అనేది కంప్లీట్ అయ్యే లోపే ఈ జాబ్స్కి అప్లై చేసుకొని మీరు జాబ్ అనేది పొందొచ్చు. ఇందులో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి, మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి సంబంధించి జాబ్స్ ఉంటాయి, ఫ్రెషర్స్కి ఉంటాయి, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నటువంటి జాబ్స్ అనమాట. డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై చేసేసుకొని జాబ్స్ని కూడా పొందవచ్చు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసినటువంటి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా మీలాగే ట్రేడింగ్ తీసుకొని ప్రజెంట్ ఎంఎన్సీ కంపెనీలో వాళ్ళు జాబ్ అనేది చేస్తున్నారు అనమాట. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు కావాలంటే ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. సక్సెస్ స్టోరీస్లో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి కంటెంట్ అనేది చూడండి. అక్కడ చూసిన తర్వాత మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో మీకు ఏ పవర్డ్ ప్రొఫైల్ బిల్డింగ్కి సంబంధించి అసిస్టెన్స్ ఉంటుంది. మీరు బిహేవియరల్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు వర్క్షాప్స్ని కూడా మీతో చేయించడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ని చెప్తూ ఉంటారు. అలాగే మీకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా ఒడిన్ స్కూల్ ప్లాట్ఫామ్లో, వాళ్ళ చేత మీకు ఇంటరాక్షన్ కూడా కల్పిస్తారు. ప్లేస్మెంట్ సపోర్టు అండ్ అలాగే జాబ్ డ్రైవ్స్, సో ఇవన్నీ కూడా మీకు కెరీర్ సర్వీసెస్కి సంబంధించి అయితే మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఈ ప్లాట్ఫామ్ త్రూగా చాలామందికి రీసెంట్గా కూడా నవంబర్ మంత్లోనే మనకి రీసెంట్లీగా చాలామందికి జాబ్స్ అయితే మనకి రావడం అయితే జరిగింది. మన తెలుగు వాళ్ళైనటువంటి నిఖిల్, సాయి వెంకట్ అనేటువంటి పర్సన్స్కి రీసెంట్లీగా మంచి ఎంఎన్సీ కంపెనీలో వాళ్ళు ప్లేస్ కావడం అయితే జరిగింది. ఇలా చాలామందే ఉన్నారు. అయితే డేటా సైన్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే డేటా సైన్స్ టెక్నాలజీస్ని ప్రజెంట్ మనకి చాలా సంస్థలు అయితే ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసి వాళ్ళ యొక్క సర్వీసెస్ని అయితే చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చాలా కంపెనీస్ ఈ సర్వీసెస్ని అయితే డేటా సైన్స్కి సంబంధించి టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని వాళ్ళు నడుపుతున్నారు. కాబట్టి డేటా సైన్స్ అనేది మనకి చాలా కంపెనీస్కి ప్రజెంట్ మనకి అది ఏమంటారు మ్యాండటరీ, తప్పనిసరి. కాబట్టి ప్లెంటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఏర్పడడం అనేది జరిగింది. మీకు డేటా సైన్స్ కొన్ని నేర్చుకుంటే బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, మార్కెటింగ్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, ఇలా ప్లెంటీ ఆఫ్ జాబ్ రోల్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు నచ్చినటువంటి జాబ్స్కి అప్లై చేసుకొని మీ యొక్క కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సక్సెస్ స్టోరీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు. రాజేష్ అనేటువంటి మన తెలుగు పర్సన్ ఉన్నాడు, అలాగే రాధా అనేటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అమ్మాయి, ఇలా చాలామంది ఉన్నారు. మీరు కావాలంటే ఒకసారి కంటెంట్ అనేది ఇందులో ఒకసారి చెక్ చేయండి. ఎంతమందికి జాబ్స్ వచ్చాయి, వాళ్ళు ఏ విధంగా జాబ్స్ పొందారు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ రావచ్చు మీకు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎంట్రీ కావాలంటే ఓన్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్సే మనకి మంచి ఆపర్చునిటీ ఉంటుందా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అలా ఏమీ లేదు. ఇందులో మనకి సోషల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, సైన్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, నార్మల్గా ఇలాంటి స్టూడెంట్స్ అంటే ఎటువంటి డిగ్రీ ఉన్నా సరే మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెటిల్ అవ్వచ్చు అనమాట. అంటే మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా కూడా సో మీరు ఇందులో
మీరు ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట ఈ యొక్క డేటా సైన్స్కి సంబంధించి కోర్స్లో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే మీకు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ బ్రోచర్ పైన క్లిక్ చేసి మీకు ఏమేమి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తారు, కోర్స్లో భాగంగా ఏమేమి నేర్పిస్తారు, అలాగే మీతో ఏమేమి ప్రాజెక్ట్స్ అనేవి చేపిస్తారు, అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ వెబ్సైట్లో వీళ్ళు అవైలబుల్ అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే మీకు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా ఉంది. సో మీరు ఫీ స్ట్రక్చర్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు డిప్లొమా సర్టిఫికేట్ని కూడా వీళ్ళు అవార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ కూడా ఇస్తారు. దాని ద్వారా మీకు ఇంకా జాబ్ ఛాన్సెస్ అవి ఇంక్రీజ్ అనేవి కావడం అనేది జరుగుతుంది అనమాట. సో మీకు ఫీ స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఫీ స్ట్రక్చర్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు ఫీజు అనేది ఒకేసారి కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈఎంఐ రూపంలో కూడా మీకు ఇక్కడ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. 20 డిసెంబర్ నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. చాలా తక్కువ సీట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు అప్లై చేసిన వెంటనే వాళ్ళే మీకు కాల్ చేసి ఈ కోర్స్ గురించి డేటా సైన్స్ కోర్స్ 2.0 విత్ ఏఐకి సంబంధించి ఈ కోర్స్ గురించి వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ని మీకు కాల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మీరు అప్లై చేయాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనేది ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, తర్వాత మీరు ఫ్రెషరా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేస్తే సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మాకు కెరీర్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఇంకా కోర్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.